తనదైన శైలిలో పంచ్ డైలాగులను చెప్పడంలో బాలకృష్ణది ప్రత్యేక శైలి. రౌద్ర రసాన్ని పలికించి డైలాగులలో గాంభీర్యాన్ని చూపడంలో బాలయ్య పెట్టింది పేరు. సాంఘిక చిత్రాలే కాకుండా పౌరాణిక సినిమాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. ఇప్పుడు గుంటూరులో జరిగే యువ గర్జన ద్వారా తన పొలిటికల్ ఎంట్రీని గ్రాండ్గా ఇవ్వబోతున్నాడు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణను అభిమానులు బాలయ్య అని పిలుచుకుంటారు. రాజసం ఉట్టిపడేలా కనిపించే ఆకర్షణీయమైన రూపంతో ప్రత్యర్థులపై డైలాగులను విసరడంలో తండ్రి నందమూరి తారక రామారావును మరిపిస్తాడని అభిమానులు ముచ్చటపడతారు. చిన్నవాళ్ళైనా నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యతను నాకు అప్పచెప్పారు. ఈనాటి నుంచి ఈ సీమలో ధర్మం కోసం ఎవరూ పోలీస్ స్టేషన్లకి వెళ్ళక్కర్లేదు, న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరగక్కర్లేదు. నిర్భయంగా మీకు జరిగిన అన్యాయాన్ని ఈ ధర్మపీఠం దగ్గర చెప్పుకోవచ్చు. వెండితెరపై తొడగొట్టి ప్రత్యర్థులకు సింహ స్వప్నంలా మారి తన ఉగ్ర రూపాన్ని చూపే సీన్లలో బాలకృష్ణది విలక్షణ శైలి. ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రం సమరసింహారెడ్డి. ఈ సినిమా ఆయన ఇమేజ్ ని రెట్టింపు చేసింది.